అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు బొరుగులతో ఉగ్గాని చేయబోతున్నానండి. దీన్ని బొరుగుల ఉగ్గాని అంటారు. దానికి కావలసిన పదార్థాలు ఆనియను, టమోటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మకాయ అండి. నెక్స్ట్ బొరుగులు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఆ 200 గ్రామ్స్ బొరుగులను నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టాలండి. సాల్ట్ బొరుగులు ఉంటాయి, అన్సాల్టెడ్ బొరుగులు ఉంటాయండి. నేను అన్సాల్టెడ్ బొరుగులు తీసుకున్నాను. ఈ విధంగా బొరుగులను నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత చేత్తో గట్టిగా పిండాల. నానిపోయినాయండి. నానిపోయిన తర్వాత ఈ బొరుగులను మనం ఏం చేద్దామంటే చేత్తో గట్టిగా పిండేద్దాం. ఈ విధంగా గట్టిగా పిండేస్తే ఆ నీరంతా బయటికి వెళ్ళిపోవాలన్నమాట. 200 గ్రామ్సే నేను తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. మీ ఇంట్లో జనాలను బట్టి ఎంతమంది మెంబర్స్ ఉంటారో అంతమందిని బట్టి మీరు తీసుకోండి. మేము ఇద్దరికని చేసుకుంటున్నాము, అందుకోసం 200 గ్రామ్స్ తీసుకున్నానండి. చూడండి బొరుగులలో ఎంత డస్ట్ ఉంటుందో చూడండి. నీళ్ళన్నీ ఎట్లొచ్చినాయో చూడండి. చూస్తున్నారా? అంతా ఉంది అన్నమాట బొరుగులలో డస్ట్ అంతా. ఆ విధంగా అంతా బొరుగులన్నీ తీసేస్తామన్నమాట. తర్వాత ఈ బొరుగులలో పప్పులు అని చెప్పినాను కదండి, నేను కొన్ని పప్పులు ఏం చేస్తానంటే గ్రైండ్ చేసి పెట్టుకుంటానన్నమాట. పప్పులను కొన్నిటిని గ్రైండ్ చేసి మెత్తటి పొడిలాగా చేసి పెట్టుకుంటానన్నమాట. ఆ పొడిని దీంట్లో వేస్తూ ఉన్నాను. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను దాంట్లోని. బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. అందరూ నా ఛానల్ చూస్తున్నారు కానీ వ్యూవర్స్ చాలామంది ఉన్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం లేకుండా ఉన్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని అమెరికా బ్లాగ్స్ కూడా నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఆ బ్లాగ్స్ను కూడా చూడండి. తర్వాత ఆనియన్, టమోటో, పచ్చిమిరపకాయలు వీటిని అన్నిటినీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఆ సన్నగా కట్ చేసుకొని పెట్టుకునే దాంట్లో ఇప్పుడు ఒక బాణాలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ కావాలా? తెలుసు కదండి మీకు. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ కావాలా? కొద్దిసేపు హీట్ అవుతుంది. హీట్ అయిన వెంటనే ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్న పెట్టుకునేటివన్నీ వన్ బై వన్ వేసుకుంటా రావాలన్నమాట. ఫస్ట్ ఆనియన్ వేసాను. ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఎక్కువ వేయించొద్దండి, పచ్చివాసన పోయేంత వరకు మాత్రం వేయించండి. ఎక్కువ వేయించితే అది మళ్ళీ బాగుంటుంది అన్నమాట.
తింటా అంటే ఆనియన్స్ కొంచెము మన పంటికి తగులుతూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ ఉగ్గానికి కాంబినేషన్గా బజ్జీలు చేసుకుంటారండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేయించడం. నేనేం పోపు దినుసులు వేయలేదండి, మీకు కావాలంటే అది మీ ఇష్టం అన్నమాట, మీరు వేసుకోవచ్చు. నేనేం వేయలేదు, ముందుగానే చెప్తున్నా కదా, నా స్టైల్లో నేను చేస్తున్నానని ముందుగానే మీకు చెప్తున్నాను అనమాట. కొద్దిసేపు వేయించుకున్నానండి. తర్వాత టమాటో వేస్తున్నాను. టమాటాలు కూడా కొద్దిసేపు వేయించాలి. ఎక్కువ వేయించొద్దండి. కరివేపాకు మర్చిపోయినానండి, కరివేపాకు నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అమెరికాలో కరివేపాకు చాలా కాస్ట్లీ అండి. తర్వాత పసుపు వేసాను కొంచెం. అక్కడ కరివేపాకు అంటే చాలా కాస్ట్లీనేనండి, మనకు కరివేపాకు అంటే ఎంత చీప్గా దొరుకుతుందో చూడండి. అందుకోసమే అక్కడ ఇండిపెండెంట్ హౌస్లో ఉండే వాళ్ళందరూ కరివేపాకు చెట్టులు పెంచుకుంటారు అక్కడ అమెరికాలో. ఎందుకంటే నేను రీసెంట్గా పోయేసి వచ్చానండి అమెరికాకు, అందుకోసమే మీతో పాలు పంచుకుంటూ ఉన్నాను. అదొక బ్లాగ్ చేసి మీకు చూపిస్తానులేండి, ఎట్లా నా జర్నీ అయ్యింది, ఎట్లా నాకు వీసా అప్రూవల్ అయ్యింది, అదంతా చూపిస్తాను. కొద్దిసేపు వేయగాలండి, వేగుతూ ఉంది కదా. తర్వాత నేను కలిపి పెట్టుకున్నాను చూడండి బొరుగులలో, పప్పుల పొడి, ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని వేసి మిక్స్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడు. తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీరను కూడా వేసాను. తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుతున్నానండి, నిమ్మకాయ పిండిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. దీనికి బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది, మీకు ఓపిక ఉంటే బజ్జీ కాంబినేషన్ పక్కన పెట్టుకొని ఒక బజ్జీ తింటా, ఈ ఉగ్గాని తినండి. ఇది స్నాక్స్గా బాగుంటుంది, ఉదయం పూట టిఫిన్గా బాగుంటుంది. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు, ఒక గెస్టులు మన ఇంటికి వచ్చినారనుకో, త్వరగా ఇచ్చేసి పెట్టచ్చండి. బాగుందా? అంతేనండి, ఉంటానండి.